Hello all, welcome back to my YouTube channel Life of Dependent. సో ఫైనల్లీ 38 వీక్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా చేశాను. ఇంకొక 2 వీక్స్ మాత్రమే ఉండింది. ఏ టైంలోనైనా డెలివరీ అవ్వచ్చు అనమాట. సో నార్మల్ డెలివరీ అవ్వడం కోసం కొన్ని ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అది చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను అవి చేస్తూ ఉండే. సో అవి ఏంటన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మలాసన ఒక 10-15 బ్రీత్స్ అనేవి కౌంట్ అనేది చేసుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని విన్నాననమాట. సో అందుకోసం అని చెప్పేసి మలాసనాలో నేను 15-20 బ్రీత్స్ అనేది చేసేదాన్ని. దాని తర్వాత లెగ్ కొంచెం దగ్గరకు పెట్టి ఇలాగ స్క్వాట్స్ చేసేదాన్ని. సో ఈ స్క్వాట్స్ అనేవి 90 డిగ్రీస్ మనం కూర్చోవాలి ఎగ్జాక్ట్‌గా. ఎక్కువగా కూడా కాదు. 90 డిగ్రీస్ కూర్చుంటే సరిపోతుంది. అవి ఒక 20 కౌంట్ చేసేదాన్ని. దాని తర్వాత లెగ్స్ దూరంగా పెట్టి ఇలాగ లాంగ్ స్క్వాట్స్ చేసేదాన్ననమాట. సో మీరు వేసుకునేటప్పుడు డ్రెస్ కంఫర్టబుల్‌గా ఉన్న డ్రెస్ వేసుకోండి. ఎందుకంటే స్టమక్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి ప్రెషర్ పడకుండా చూసుకోండి. సో ఇదొక 20 కౌంట్ అలా చేసేదాన్ని. సో ఇది అంతా కూడా నేను 37th వీక్ క్రాస్ అయిన తర్వాత చేసిన ఎక్సర్సైజ్ అనమాట. మోస్ట్‌లీ వాకింగ్ అనేది ఫ్రీక్వెంట్‌గా రెగ్యులర్‌గా చేస్తూ ఉండేదాన్ని. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అనేది వాకింగ్ చేయడం ఇంపార్టెంట్. సో కొన్ని సార్లు నాకు ఓపిక లేకపోతే వాకింగ్ స్కిప్ చేసేదాన్ని, కానీ మోస్ట్‌లీ డేలో ఒక్కసారైనా వాకింగ్ అనేది చేసేదాన్ననమాట. ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత ఇది ఏదైతే ఎక్సర్సైజ్ ఉండిందో ఇది మనకి నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుందని అన్నారు. సో లెగ్స్ ఇలా 2 అటాచ్ చేసి బ్యాక్‌కి ఇలా బెండ్ అయ్యి మళ్ళీ ఫ్రంట్‌కి ఇలా బెండ్ అవ్వడం. ఎంతవరకు మీకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు స్ట్రెచ్ అయ్యి ఇది మీరు చేయొచ్చనమాట. సో ఇదొక 10 కౌంట్. దాని తర్వాత లెగ్ స్ట్రెచ్ చేస్తూ బెండ్ అవ్వాలి లెఫ్ట్ అండ్ రైట్‌కి. సో ఇక్కడ మా అమ్మ ఏదో అడిగితే దానికి ఏదో సమాధానం చెప్తున్నాను నేను. సో ఇలాగ మీరు ఎంత స్ట్రెచ్ అవ్వగలిగితే అంత స్ట్రెచ్ అవ్వండి మాక్సిమం. ఓకే. సో ఈ స్ట్రెచింగ్ అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి. సో నేనైతే వెయిట్ అనేది ఎక్కువ పుట్ ఆన్ అవ్వలేదు. మోస్ట్‌లీ బేబీ వెయిట్ మాత్రమే గెయిన్ అయింది థర్డ్ ట్రైమ్స్టర్‌లోని. సో అది నార్మల్ అని చెప్పి డాక్టర్ అన్నారు. సో మనం ఆకలితో లేకుండా ఉంటే, మనం ఎనఫ్ ఫుడ్ తీసుకొని ఉంటే వెయిట్ పెరగకపోయినా పర్వాలేదు అన్నారనమాట. సో నేను వెయిట్ పుట్ ఆన్ అయితే ఏమీ ఎక్కువ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇలా బ్యాక్ స్ట్రెచ్ అనేది చేశాను. బ్యాక్ స్ట్రెచ్ అనేది కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అని అన్నారు కాబట్టి, సో ఇవి ఒక 10 కౌంట్. ఇలా బ్యాక్ స్ట్రెచింగ్ అనేది చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్‌గా ఈ ఎక్సర్సైజ్ అనేది ఎందుకా అన్నది నాకు ఐడియా లేదు. బట్ నేను ఒక యోగా వీడియోలో చూసాననమాట. ఏంటంటే ఇట్లాగ లెగ్ కొంచెం ఇలా పైకి లిఫ్ట్ చేసి బ్యాక్‌కి ఇలా బెండ్ అయ్యి ఫ్రంట్‌కి రావాలి. ఇలా బ్యాక్‌కి, ఫ్రంట్‌కి ఇది ఒక 10-15 కౌంట్ చేయమని చెప్పారు. సో అదే అనమాట. దీనివల్ల యూజ్ ఏంటన్నది నాకు ఐడియా లేదు. బట్ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేశాను యోగా క్లాస్‌లో. నేను యోగా కానీ సెపరేట్‌గా ఏ క్లాసెస్‌కి అటెండ్ అవ్వలేదు. జస్ట్ యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చూసి యాజ్ ఇట్ ఈజ్ అవే చేశాననమాట. ఇప్పుడు చేసేవన్నీ కూడా నా ఓన్‌గా నేను చేయాలనుకున్నవే. మోస్ట్‌లీ మనకి నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతాయని చెప్పేసి ఇలా లెగ్ రైజ్ చేయడం, ప్లాంక్ చేయడం, బటర్‌ఫ్లై కిక్స్ ఇవన్నీ కూడా నా ఓన్‌గా చేసేదాన్ననమాట. సో మీరు కూడా మీ ప్రెగ్నెన్సీలోనే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలన్నది మీ కంఫర్ట్ లెవెల్‌ని బట్టి మీరు చేసుకొని చేయండి. క్యాట్ అండ్ కౌ పోజ్ ఏదైతే ఉండిందో ఇంతకుముందు నేను 7th మంత్‌లో ఉండేటప్పుడు లెగ్స్ కింద పెట్టి చేసేదాన్ని. బట్ 9th మంత్‌లో వచ్చినప్పటికి లెగ్స్ ఇలా రైజ్ చేసి చేసేయడం స్టార్ట్ చేశాను. ఓకే. ఇంకొకటి ఈ ఎక్సర్సైజ్ ఒక లెగ్ లిఫ్ట్ చేస్తూ ఒక హ్యాండ్ లిఫ్ట్ చేయడం అన్నది బ్యాలెన్సింగ్‌ది. సో కష్టంగా అయితే నాకేం అనిపించలేదు. ఈజీగానే ఉండింది. సో డెలివరీ అనేది మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ డెలివరీ అవ్వాలని చెప్పేసి ఈ ఎక్సర్సైజెస్
అన్నీ చేస్తూ ఉండేదాన్ని. మెయిన్‌గా మీరు ఇంకొక ఎక్సర్సైజ్ మీరు త్రూ ఔట్ ప్రెగ్నెన్సీలో మీరు యాడ్ చేయాల్సిందేంటంటే హెడ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే చాలా మందికి డబుల్ చిన్ వచ్చే అవకాశం ఉంటుందనమాట. సో, నాకు ఆ డబుల్ చిన్ రాకూడదని చెప్పేసి నేనైతే నెక్ రొటేషన్ గానీ, లేకపోతే హెడ్ అప్ అండ్ డౌన్ చేయడం గానీ, నెక్ అండ్ హెడ్ ఒక ఎక్సర్సైజెస్ అనేవి ఎక్కువగా చేసేదాన్ని. అది నేను వీడియోలో రికార్డ్ చేయలేదు. బట్ ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూర్చున్న టీవీ చూసినప్పుడు గానీ, నైట్ పడుకునే ముందు గానీ అవి చేస్తూ ఉండేదాన్ననమాట. సో, మోస్ట్‌లీ నాకు డబుల్ చిన్ రాలేదు. లైట్‌గా, లైట్‌గా వచ్చిందో లేదో కూడా నాకు తెలియట్లేదు. బట్ మోస్ట్‌లీ నేను మిగతా అందరి ప్రెగ్నెన్సీస్ ఒకలా ఉండవు కదా! మిగతా వాళ్ళు చూస్తే చబ్బీగా అవ్వడం లాంటిది నేను అబ్జర్వ్ చేశాను. బట్ నాకు అలాగా ఏమీ అవ్వకుండా నేను అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాననమాట. ప్లాంక్ అనేది నేను చెప్పాను కదా! నేనిప్పుడు 38థ్ వీక్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను. అయినా కూడా నేను ప్లాంక్ అనేది కంఫర్టబుల్‌గానే చేస్తూ ఉండేదాన్ని. నా వల్ల 1 మినిట్ చేయడం అవ్వకపోతే 45 సెకండ్స్ చేయడం అలా చేసేదాన్ననమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఇలా లెగ్ లిఫ్ట్ చేసి స్ట్రెచ్ చేయడం అన్నది చాలా హెల్ప్ అవుతుందని విన్నాను. ఇది మీరు ఒక 5-6 కౌంట్ అయినా చేయొచ్చు ఒక్కొక్క లెగ్. నేనైతే 1 చేసేదాన్ని. లాస్ట్‌గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తోటి ఎండ్ అప్ చేశాను. సో, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి అన్నారు కాబట్టి బ్రీతింగ్ నార్మల్ డెలివరీకి హెల్ప్ అయింది నాకు. సో, ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండేదాన్ని. యాహ్! దట్స్ ఇట్. సో, మీరు మీకేది కంఫర్టబుల్‌గా ఉండిందో ఆ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోండి. స్టమక్ పైన ఎక్కువ ప్రెషర్ పడకుండా మీకు మీ బాడీ మీకేదైతే కోఆపరేట్ చేస్తుందో ఆ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేయండి. ఓకే. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ మరిన్ని కావాలంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో దట్ లైక్ నేను మోర్ వీడియోస్ అనేది పోస్ట్ చేయగలుగుతాను. అండ్ ఆల్సో ఇట్స్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందంతా కూడా నేను ఈ వీడియో రూపంలో చెప్పాలనుకుంటున్నాను. Thank you so much for watching this video. See you soon in my next video. Bye bye.